యంగ్ ఉంది, మ్యారీడ్ ఏంటి? పెన్సిల్ గారు పెన్సిల్ గారు సారీ, మా రైటర్స్ ప్రపంచం అంటే ఇంతే, పుస్తకాలతో నిండిపోయి ఉంటుంది. ఈ బుక్స్ రాసిన రివెంజ్ రైటర్స్ అందరూ రైటర్స్ కాదు, నా చుట్టాలు, నా దేవుళ్ళు. నన్ను ప్రపంచ ప్రఖ్యాత ప్రసిద్ధ రివెంజ్ రైటర్గా తీర్చిదిద్దిన నా గురువులు, అది మేము ఎందుకు నా ఫ్యాన్స్, అభిమానులు. ఐమ్ రైట్? చెప్పండి, నా ఆటోగ్రాఫ్ కావాలా, నాతో సెల్ఫీ కావాలా? అయ్యా నీతో ఫోటో మేమేం చేసుకుంటాం? లక్ష్మి, మరి ఎందుకు వచ్చారు? సంవత్సరం క్రితం పంజాగుట్ట బ్యాంకులో దొంగతనం జరిగింది కదా. నాకు గుర్తుంది. ఆ దొంగతనంలో ఒక వ్యక్తి మిగిలిన 5గురిని చాలా దారుణంగా చంపేశాడు. దారుణంగా ఏం చంపలేదు బామ్మగారు, చాలా సింపుల్ గా టుప్పు 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 అని లేపేసాడు. అదే ఒక్కొక్కరిని పట్టుకుని బాగా టార్చర్ పెట్టి పెట్టి చంపుంటే ఇంట్రెస్టింగ్ మెటీరియల్. ఎందుకు ఆవిడ ఎక్సైట్ అవుతుంది? అది చనిపోయిన 5గురిలో ఒక అతని తల్లి ఈవిడ, ఒక అతని బామ్మని నేను, ఒక అతని చెల్లెలు తను, అయ్యో ఆ బుల్లి పాప ఒక అతని కూతురు, అరే ఒక అతనికి కాబోయే భార్య. కాబోయే అంటే ఎంగేజ్, ఇంకా మ్యారేజ్ అవ్వలేదు. అప్పుడు నో ప్రాబ్లం. నో ప్రాబ్లం అంటే ప్రాబ్లమే. హౌస్ సైడ్ ఆ 6వ వ్యక్తి 300 కోట్లతో పారిపోయాడు. లక్కీ ఫెలో. ఏంటి? లోఫర్ ఫెలో. చాలా దారుణమైన పని చేశాడు కదా. అందుకే మేమంతా కలిసి వాణ్ణి పట్టుకుని చంపేస్తామనుకుంటున్నాం. చంపాలనుకున్నారా? వండర్ఫుల్ ఐడియా. సర్వే జన సుఖ్నా భవంతు. ఆల్ ది బెస్ట్. చంపేయండి. మా రివెంజ్కి మీ సహాయం కావాలండి. అవును, మీరు ఇంత ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్కి నన్ను ఎందుకు సెలెక్ట్ చేసుకున్నారో తెలుసుకోవచ్చా? నేను మీ 28 పుస్తకాలు చదివానండి. అన్ని రివెంజ్ కథలే, చాలా బాగా రాశారు. అందుకని మీ సలహాలతో, మీ సూచనలతో ఆ హంతకుణ్ణి పట్టుకోవాలనుకుంటున్నాం. పెన్సిల్ గారు, మీరు మాతో కలవాలండి. మనం కలిసి పనిచేయాలండి. పని పని అంటే మనీ. తలకో 1,00,000, ఇక్కడ 5 తలలు ఉన్నాయి అంటే 5 లక్షలు. ఎక్కడున్నావు? పేమెంట్ విషయంలో మాత్రం 5 లక్షలు తగ్గకూడదు. 5 లక్షల రూపాయల? మేము డబ్బులు ఇవ్వలేం. చెక్కన పర్లేదు. మేమందరూ చాలా పేదవాళ్ళం, మా దగ్గర డబ్బులు లేవు. అందుకే సహాయం కోసం వచ్చాం. సహాయం? సోషల్ సర్వీస్, హెల్ప్, ప్యూర్ హెల్ప్. పెన్సిల్ గారు, లే లే లే. ఫ్రీ హెల్పా? నువ్వేనా ఇంకా కూర్చున్నాను? నాతో ఎవడు ఫోటో తీస్తాడా? తొయ్యాలా తన్. నువ్వేంటి ఎప్పుడు నా బొమ్మ ఇక్కడ పెట్టు. అయ్యో గ్యాంగ్ అయిపోయారు అందరూ. వెళ్ళిపోతా. మీరు ఫోన్ నెంబర్ ఇచ్చాలండి. నా ఫోన్ నంబర్ ఇవ్వనా పెన్సిల్ గారు? నిన్న ఎవడడిగాడు ముసలా? బయటికి వెళ్ళి ఎవరైనా చంపేస్తున్నావా? వెళ్ళి చంపే. బయటికి ఎవరు పడతారని చెప్పి. ఉండు ఉండు ఉండు. అమ్మాయి వచ్చాయమ్మా, వచ్చే నువ్వు వచ్చే. ఏంటి లుక్లు ఇస్తున్నారు? పొద్దున వచ్చి టైం వేస్ట్ చేస్తున్నారు. అలానే అరే, నా 29 నవల్ ఫినిష్ చేశాను. అక్కడ నా బెస్ట్ ఫ్రెండ్ పబ్లిషర్ వెయిట్ చేస్తుంటే టైం వేస్ట్. సార్ డబ్బులు సార్. ఓ అదొకటి ఉంది కదా. అరే మాణిక్యం, మాణిక్యం సార్. ఏమైంది సార్? అరే వాడు వస్తున్నాడు రా. ఎవరు సార్? అదే ప్రెషర్ పెన్సిల్ గారు వస్తున్నాడు రా. కొంచెం ప్రెషర్ బాలేరా. ఇదిగోండి సార్. రే వాడు కనుక పైకి వచ్చిందనుకో, వాడు రాసిన ప్రతి బుక్ ని వద్దు సార్, అంత పని చేయదు సార్. పొర్రాపాటున ఒక్క పేజీ చదివినందుకే 1 వీక్ చలి జ్వరంతో వణికాను సార్. మీరు ఇది బాగా పిసుకోండి, నేను వెళ్ళి మేనేజ్ చేసుకొస్తా. చెల్లాడు. సార్ 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 చెప్పు మాణిక్యం. సార్ ఆప్షన్ లేరు సార్. అదేంటి కార్యక్రమం ఉందిగా. కారు ఇక్కడ పెట్టేసి ప్రపంచ యాత్రకు వెళ్ళారు సార్. కరేబియన్ టు కజకిస్తాన్ పోయా పాకిస్తాన్. పాకిస్తాన్? అవును సార్. పోతేవాడు కానీ నా 29 నాలుగు ఈ రోజు పూర్తి చేశాను. ఎవరో ఒకరు చెప్పేందుకు నేను నిద్రపడదు. నువ్వు ఖాళీ ఉన్నావుగా, నువ్వు రా చెప్తా. వద్దు సార్,
నాకు చాలా పనులు ఉన్నాయి సార్. ఎంత 5 గంటల్లో చెప్పేస్తా రా చెప్తా. 5 గంటల తప్పదంటారా? తప్పదు. ఒకసారి చేదలండి సార్. ఆ? వదలండి సార్. సార్ పైన ఉన్నారు సార్, మీకోసం వెయిటింగ్. మరి పాకిస్తాన్ అన్నావు? నేను వెళ్తాను సార్. రే రామకృష్ణ, మాణిక్యం రే రామకృష్ణ, రామకృష్ణ. కూర్చోరా. ఇప్పటి వరకు రాసిన 28 నవల్లో ఒక ఎత్తు అయితే ఇదొక్కటే ఒక ఎత్తు. ఒళ్ళు గగురు పొడిచే క్లైమాక్స్, ఉత్కంఠ రేపే సన్నివేశాలు, సౌండ్ ఎఫెక్ట్లు, హారర్ ఎఫెక్ట్లు రాస్తుంటే భయంతో నా చేతిలో ఉంటే అనుకో. మరి ఎందుకురా రాయనికి నువ్వు భయపడి పబ్లిక్ చేయనికి నేను భయపడి అవసరం అరగి పంచాయతీ అంతా మానేయచ్చు కదరా. వరల్డ్ ఫేమస్ క్రియేటివ్ రైటర్ని రైటర్ మానేమంటున్నా? కుదరదురా. రాములా అరే నా తాన అసలు పైసలు లేవురా. డబ్బులు లేవా? 28 బెస్ట్ సెల్లింగ్ నవల్స్ అమ్మితే వచ్చిన డబ్బులు ప్రాఫిట్స్ ఏం చేశారా? ప్రాఫిట్సా? యా, ఎవడు కొన్నాడు రా నీ లత్కోర్ నావెల్స్? నీ తానొక్క కాపీ, నా తానొక్క కాపీ, ఎవడో దేడిది మగాడు సినిమా నాలెడ్జ్ లేని వాడు కొన్నాడు రా నీ కాపీ. నా మాట ఏంట్రా, నా తాను అసలు పైసలు లేవు, నేను పబ్లిష్ చేయలేదు, నన్ను వదిలేసారా ప్లీజ్. అంతేనారా? ఏ బావా, నేను అనాథన్రా. రేయ్ నేను అనాథన్రా. అరే నేను అనాథని. ఒకటే ముద్దు కొంచెం ఇక్కడ పెట్టు. నేను అనాథన్రా. అడిగి పెట్టి చైనా బజార్ అట్లా కాదురా. చిన్నప్పుడు సంధి నీకు ఇంతగానం హెల్ప్ చేసిన కదరా. నువ్వు రాసే ప్రతి బుక్ శ్రావణికి అంకితం ఇస్తావా? నన్ను ఏమన్నాను కానీ శ్రావణ్ గురించి ఒక్క మాట కూడా అంటే ఊరుకోను. అవును వదిలేసి వెళ్ళిపోయింది కానీ ఏదో రోజు తప్పు తెలుసుకుని మళ్ళీ తిరిగి వస్తాను నమ్మకం నాకుంది. ఒక్కొస్తుంది. రే శ్రావణి అంటే గుర్తొచ్చింది. ఈ రోజు పొద్దున ఇంటికి 5 లేడీస్ వచ్చారు. బాగా ప్రతీకారం బుర్ర తినేశారు. కానీ అందులో ఒక లేడీ ఉందిరా, హార్ట్ అంటే హార్ట్. తను చూసిన ఏమిటో వాళ్ళు చెప్పిన సోదంతా విన్నాను. అలా ఏజ్లో గెటప్లో చూస్తుంటే పుట్టుక నుంచి చావు దాకా ఒక కంప్లీట్ లైఫ్ సైకిల్ చూసినట్టు అనిపించింది. భలే ఉన్నారులే. ఎందుకు వచ్చిర్రా? అదే ఆ పంచి కూడా బ్యాంక్ దొంగ మ్యాటర్ ఉందిగా. ఆ చనిపోయిన వాళ్ళ ఫ్యామిలీస్ అంటారు వీళ్ళంతా. 6వ వాడు కిల్లర్, ఆయన పట్టుకుని వీళ్ళు చంపేయాలంట. దానికి మనం హెల్ప్ చేయాలంట, మనం ఏదో ఖాళీగా ఉన్నట్టు. అసలు నీ హెల్ప్ ఎందుకు అడుగుతున్నారా? అదే మన ఒక్క కాపీ కొన్న దేడిది మగ్గాడు, గాడు కాదు ముసలిది, మై ఫ్యాన్. ఒక రివెంజ్, ఒక ఫేమస్ రైటర్ వాళ్ళకి హెల్ప్ చేస్తాడు. ఫేమస్ అని ఒప్పుకున్నా చూసా. నీ లవ్. ఆ రైటర్ తన క్రియేటివ్ స్కిల్స్ వాడి ఇంటెలిజెంట్ గా హంతకుండా ఎలా పట్టుకుంటాడు, ఆ లేడీస్ రివెంజ్ కోసం ఇతడు ఎలా సహాయపడ్డాడు అనేదే కదా. వాళ్ళు ఆ ముసలిది మాత్రం ఫుల్ ఛార్జింగ్ లో ఉంది. ఆడు కనిపిస్తే వేస్తేలా ఉంది. సూపర్ రా. అరే మామా, చిన్నప్పుడు నీ కళ్ళలో ఒక ప్యాషన్ చూసిన, ఏ రోజైనా నువ్వు ఒక తోపు రైటర్ అవుతావు నమ్మినా. అందుకే రా నీకు అన్నిగా సీడీలు ఇచ్చింది. కాపీ కొట్టనిక కాదు, ఇన్స్పిరేషన్ కోసం. అవునా? నువ్వు ఆ 5 లేడీస్కి హెల్ప్ చేసి ఆ హంతకుని పట్టుకునేలా చేసి రోజు జరిగేదంతా బుక్కుగా రాయి. ఆ 5 నీ క్యారెక్టర్స్, వాళ్ళ జర్నీ నీ స్టోరీ. ఫస్ట్ టైం నీ లైఫ్ లో ఒక ఒరిజినల్ స్టోరీ రా. యు ఆర్ మై బ్రదర్ ఫ్రమ్ అనదర్ మదర్. ఎన్ని పైసలైనా సరే నేను ఖర్చు పెడతా. నా ఆస్తులు అమ్మైనా సరే ఐ ప్రొడ్యూస్ దిస్ ప్రాజెక్ట్. ఏమంటావు? ఏమంటారా? ఏ ముసల్దానా, ఎండి నాకు చెట్టును పట్టుకుని వేలాడుతున్నట్టు ఇంకెన్నాళ్ళు చెప్పు? నీ ఫ్యామిలీలో అందరూ చచ్చిపోయారు, నువ్వు ఒక్కదానివే ఒంటరిగా ఉన్నావు. చిరాకేయట్లేదా? నువ్వు కూడా చచ్చిపోవచ్చుగా. సపోజ్ ఇప్పుడు నేను ఇంటికి వచ్చి నీ గొంతు పిసికి చంపేస్తే ఏదో ముసలిది హార్ట్ అటాక్ వచ్చి పోయిందని పోలీస్ ఇన్వెస్టిగేషన్ లో రాసేసుకుంటారు. ముసలోళ్ళ చావు, వీధి కుక్క చావు ఒకటే బామ్మ, ఎవ్వరూ పట్టించుకోరు. అందుకే
నీ ఇల్లు నాకు రాసిచ్చే బామ్మ. నువ్వు రెగ్యులర్గా వెళ్తుంటావే, అదే ఓల్డ్ ఏజ్ హోమ్. అక్కడికి వెళ్ళి హ్యాపీగా రెస్ట్ తీసుకో. నా మాట విని ఈ డాక్యుమెంట్స్ మీద సంతకం పెట్టు ప్లీజ్ బామ్మ. బామా బామా వచ్చారు, హెల్ప్ అడిగారు, కనీసం అడ్రస్ కూడా ఇవ్వకుండా వెళ్ళిపోతా. ఎంత కష్టపడాలో తెలుసా ఎది కొట్టుకోవడానికి? మెట్లు ఎక్కుతున్నావు ఏంటి? లిఫ్ట్ పని చేయట్లేదా? ఎవడను? ఈ బిల్డింగ్ కి వాచ్మెన్ ఏంటి? ముసలావిడ మెట్లు ఎత్తుంటే హెల్ప్ చేయాలని తెలీదు. ఓనర్ని. ఓనరా? ఓనర్ ఉండి లిఫ్ట్ పని చేయబోతుంటే ఏం చేస్తున్నారా? పెన్సిల్ గారు తీసుకెళ్ళి బామ్మా. అయ్యో అయ్యో బాబు బాబు అయ్యో. ఏ ఫ్లోర్ బామ్మా? 7వ ఫ్లోర్ వెళ్ళాలి. సెవెంతేనా? ఏ ఫస్ట్ ఫ్లోర్ లో ఏం దొరకలేదా? రైట్ అంటే మెంటల్ ఫిట్నెస్ కాదు, ఫిజికల్ ఫిట్నెస్ కూడా ఉండాలి బామ్మోయ్. ఎందుకు వచ్చావు? హెల్ప్ అడిగారా? తరిమేశావుగా. నిజం చెప్పేస్తా బామ్మ, రాత్రి అంతా నిద్ర పట్టలేదు బామ్మ. ఫస్ట్ దోవాలనుకున్నాను, తర్వాత తెలిసి నువ్వు అని. అదే పశ్చాత్తాపం బామ్మ, మీ అందరం తరిమేశానని పశ్చాత్తాపం. అయినా ఎన్ని రివెంజ్ స్టోరీస్ రాశాను, ఒక రియల్ రివెంజ్ స్టోరీకి హెల్ప్ చెప్పతే ఎలా బామ్మ? నేను చేస్తా బామ్మ, ప్లీజ్ బామ్మ, నువ్వు ఒప్పుకో. మిగతా వాళ్ళు ఒప్పుకోవాలి కదా. ముందు నువ్వు రా బామ్మ, వాళ్ళందరి సంగతి నేను చూసుకుంటా. నువ్వు ఓకే చెప్పు. ఇది పెట్టుకో. ఇదెందుకు? అమ్మా రివెంజ్ నాకు ఒక సిగ్నేచర్ స్టైల్, ఒక స్లో మోషన్, ఒక బ్యాక్గ్రౌండ్ స్కోర్. అబ్బో 1,00,000 నువ్వు పెట్టుకో చెప్తా. పెన్సిల్ గారు ఇవన్నీ ఏంటి? ఆర్టీఐ అంటే రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ ద్వారా సంపాదించినవి. ఈ కేసుకు సంబంధించిన పోలీసులు చేసిన ఇన్వెస్టిగేషన్ డీటెయిల్స్ మొత్తం ఇందులో ఉన్నాయి. ఇది సీనియర్ జర్నలిస్ట్ సత్యనారాయణ మూర్తి గారు కేసుకు సంబంధించి చేసిన ప్రైవేట్ ఇన్వెస్టిగేషన్ డీటెయిల్స్ అన్ని ఇందులో ఉన్నాయి. ఇకపోతే మీ 5 ఫ్యామిలీకి సంబంధించిన డీటెయిల్స్ ఇందులో. మా 5 గురించి తెలుసుకోవడానికి ఈ ఫైల్ కావాలా? ఆ బోర్డు మీద ఏంటవి? నా పుస్తకాల్లో హీరోలు ఎప్పుడు కూడా ఇలాంటి ఒక పెద్ద బోర్డు కొని దాని మీద కేసుకు సంబంధించిన ఎవిడెన్స్లు, ఫోటోగ్రాఫ్లు, మ్యాప్లు, పేపర్ కట్టింగ్లు అన్నీ అంటించి 2 నిమిషాలు ఆలోచిస్తే చాలా క్లూ దొరికేస్తుంది. 2 రోజుల నుంచి ఆలోచిస్తున్నాను. క్లూ కాదు కదా, తలనొప్పి చేస్తుంది. ఏం అర్థం కావట్లేదు. ఏమైంది? నా పెన్ క్లూ దొరికేసింది. మీరు చెప్పింది పోలీస్ ఇన్వెస్టిగేషన్లో తెలిసింది ఒకటే విషయం. మీ వాళ్ళందరూ కూడా అతి సాధారణమైన వ్యక్తులు, ఎవరి మీద ఎటువంటి క్రిమినల్ బ్యాక్గ్రౌండ్ లేదు. సో ఈ 5 కలిసి ఆ 6వ వాడిని ఒక ప్రొఫెషనల్ రాబరర్ని హైర్ చేసుకొని ఉంటారని నిర్ధారించి పోలీసులు ఇంతకుముందు బ్యాంక్ రాబరీలో సంబంధం ఉన్న వాళ్ళందరినీ కూడా ఇన్వెస్టిగేట్ చేశారు. అయినా లాభం లేకుండా పోయింది. ఇంకో విషయం ఏంటంటే ఎస్కేప్కి వాడిన వ్యాన్ బ్లాక్ కలర్ వ్యాన్ అంటే మార్చరీ వ్యాన్. సో స్టేట్లో ఉన్న వ్యాన్స్ అన్ని కూడా చెక్ చేశారు, దానివల్ల కూడా లాభం లేకుండా పోయింది. దీంతో ఈ కేసుకి ఇన్వెస్టిగేషన్కి ఫుల్ స్టాప్ పడిపోయింది. ఇదంతా మాకు తెలుసు, అసలు నీకు దొరికిన క్లూ ఏంటో చెప్పు. ఈ ఫోటోస్ చూడండి. ఏది? వాచెస్. పోలీసులకు కూడా వాచెసే కనపడి, కానీ పెన్సిల్ కళ్ళకు మాత్రం అందులో ఉన్న స్టాప్ వాచెస్ కనపడి 000000. అవును, స్టాప్ వాచెస్ ఎందుకు? పర్ఫెక్షన్ కోసం, పోలీసులు వచ్చే లోపల పని పూర్తి చేయడానికి. ప్రాక్టీస్ మేక్స్ అ మ్యాన్ పర్ఫెక్ట్. ఒక సాధారణమైన వ్యక్తి అసాధారణమైన పని చేయాలంటే ప్రాక్టీస్ అవసరం. సో రికార్డ్స్ ప్రకారం అలారం యాక్టివేట్ అయిన 18 minutesకి పోలీసులు బ్యాంక్ని రీచ్ అయ్యారు. అంటే 18 minutesలో 14th ఫ్లోర్ నుంచి మీ వాళ్ళందరూ 300 crores కిందకి తీసుకొచ్చారంటే ఎంత ప్రాక్టీస్ చేసి ఉండాలి. సో ఖచ్చితంగా సిటీలోనే అండర్ కన్స్ట్రక్షన్లో ఆగిపోయి ఉన్న ఖాళీగా ఉన్న బిల్డింగ్లో రోజుల తరబడి ప్రాక్టీస్ చేసి ఉండాలి. అండ్ ఆ బిల్డింగ్ మినిమం 14 floors అయి ఉండాలి. సో సిటీలో ఇలాంటి బిల్డింగ్స్ ఎన్ని ఉన్నాయి, ఎక్కడున్నాయి, ఈ డీటెయిల్స్ అన్ని మనం సంపాదించాలి.
ఎక్కడి నుండి సంపాదిస్తాం? జిహెచ్ఎంసీ నుండి. మీరందరూ వరలక్ష్మి గారిని తీసుకెళ్లి ఏసీబీ ఆఫీసర్గా రెడీ చేయండి. ఈ లోపు నేను ఒక ముఖ్యమైన పని పూర్తి చేసుకొని వస్తాను. ఏంటది? ఏమైనా హెల్ప్ కావాలా?